ఏ దేవతలను సాక్షాత్కారం చేసుకోవాలన్నా అనేక ఆధ్యాత్మిక సాధనలు, తపస్సులు ఆచరించాలి. కానీ అవేవీ అవసరం లేకుండానే నిరంతరం మన ఎదుట ప్రత్యక్షమయ్యే భగవానుడు సూర్యనారాయణమూర్తి. అందుకే దినకరుడు ప్రత్యక్ష నారాయణుడిగా పూజలందుకుంటున్నాడు. ఆయనలోనే త్రిమూర్తులున్నారు. ఆ ఆదిత్యుడు విశ్వానికే ఆత్మ అన్నది వేదవాక్కు. సూర్యుణ్ణి ఆరాధించడం అనాదిగా వస్తున్న ఆచారం. రాజవంశాల్లో సూర్యవంశం మొదటిది. శ్రీరామచంద్రుడు సూర్యవంశీయుడు. రాముడు నిత్యం సూర్యారాధన చేసేవాడని వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణంలో స్పష్టం చేశాడు. యుద్ధ భూమిలో అగస్త్య మహర్షి ఉపదేశించిన ఆదిత్య హృదయం పఠించిన తర్వాతే శ్రీరాముడు రావణాసురుణ్ణి సంహరించగలిగాడు. పాండవులు సూర్యుడి అనుగ్రహంతో అక్షయ పాత్రను పొంది అరణ్యవాసకాలంలో ఆహార సంక్షోభం లేకుండా అతిథి సత్కారాలు చేయగలిగారు. సూర్యుణ్ణి